హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను. మనం రోజు పిల్లలు స్కూల్ నుంచి రాగాలని స్నాక్స్ ఏదో ఒకటి చేసిస్తూ ఉంటాం కదా! నేనైతే ఈరోజు డిఫరెంట్‌గా మీకు ఒక స్నాక్స్ రెసిపీ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఎప్పుడు మనం వాళ్ళ స్కూల్ నుంచి రాగాలని బిస్కెట్స్ లేదంటే ఫ్రూట్స్ ఇలాంటివి తినమంటే వాళ్ళు తినడానికి ఇష్టపడరు కదా! వాళ్ళకి కొంచెం డిఫరెంట్‌గా ఏదో ఒకటి తినాలి అనుకుంటూ ఉంటారు. నేను అందుకని చెప్పి ఈజీగా, సింపుల్‌గా వాళ్ళకి నచ్చేటట్టుగా నేనైతే ఈరోజు ఒక స్నాక్స్ రెసిపీ అయితే చేశాను. ఈ వీడియో అయితే మొత్తం చూసేస్తే మీకే అర్థమైపోతుంది. చాలా ఈజీ అండి. సింపుల్ చేసుకోవటం కూడా. తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి. దానికన్నా ముందు మన ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఈరోజు స్నాక్స్ చేసే రెసిపీ ఏంటంటే ఎగ్‌తో చేస్తున్నాను. దీనికోసం ముందుగా 5 ఎగ్స్ తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. తర్వాత ఈ 5 ఎగ్స్‌ని ఒక బౌల్‌లో వేసేసుకొని పగలగొట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఎగ్స్‌తోనే చేసే రెసిపీ అండి చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ ఎగ్స్‌ని అయితే మనం బీట్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో మనం సాల్ట్ ఒకటేస్తే సరిపోతుంది. ఆనియన్స్ ఇలాంటివేమీ వేయాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ టేస్ట్ అయితే బావుంటుంది. పిల్లలకి ఎగ్స్ తినని పిల్లలు ఉంటారు కదా! వాళ్ళకి కనుక మీరు నేను చూపించినట్టు చేసి ఇవ్వండి. వాళ్ళైతే ఇంకా ఎప్పుడు అడుగుతూ ఉంటారు. నాకు ఇది మమ్మీ నువ్వు చేసి పెట్టు, నువ్వు చేసి పెట్టు అనని చెప్పి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇంకొకసారి బీట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందాక మనం బీట్ చేసి పెట్టుకునే ఎగ్ ఉంది కదా! దీన్నైతే మనం ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. మనం ఆమ్లెట్ ఇచ్చినా లేదా ఎగ్ ఇచ్చినా కూడా పిల్లలతో ఎగ్ తినిపించాలంటే కదా చాలా కష్టంతో కూడుకున్న పని. పిల్లలు కొంతమంది ఇష్టపడతారు ఎగ్ తినటం, కొంతమంది అయితే ఇష్టపడరు కదా! అది వాళ్ళ కోసం అయితే ఇలా మీరు చేసి పెట్టండి. వాళ్ళు ఎగ్‌కి ఫ్యాన్ అయిపోతారు. ఇలా పైనుంచి కొంచెం పెప్పర్ వేసుకుంటే మనకి సరిపోతుంది. కారం ఇలాంటివేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం సాల్ట్ అయితే వేసేసుకున్నాం కదా! అలానే ఉల్లిపాయలు ఇవి కూడా ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా మనం పెప్పరు వేసుకున్నాం కదా! మనకి ఆమ్లెట్ అనేది 2 వైపులా కాలాలి కదా! ఇప్పుడు మళ్ళీ దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మనము ఆమ్లెట్‌ని అయితే ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత ఫ్లఫీగా వచ్చింది కదా ఆమ్లెట్ అనేది. మనము బీట్ చేసుకునేటప్పుడు దాన్ని బాగా గనుక బీట్ చేసుకుంటే ఇలా ఫ్లఫీగా వస్తుందండి ఆమ్లెట్ అనేది. ఇలా రెండు వైపులా మనకైతే ఇది కాలిపోయింది కదా! ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. నేను ఈరోజు ఈ ఆమ్లెట్‌తో మంచూరియా అనేది చేస్తున్నాను. మనం డైరెక్ట్‌గా ఇలా ఇచ్చేస్తే పిల్లలకి నచ్చదు కదా! తినాలంటే గనక. వాళ్ళు ఎగ్‌తో మనం ఏం చేసి ఇచ్చినా కూడా వాళ్ళు తినటానికి వాళ్ళకి నచ్చితేనే తింటారు. ఇలా మీరు చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ ఆమ్లెట్ మంచూరియా ఇలా చేసి ఇవ్వండి. వాళ్ళకి కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. కానీ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎగ్ తినని పిల్లలు ఎవరైనా ఉంటే గనక మీరు ఇలా ట్రై చేయండి. ఇదైతే బాగా వర్కౌట్ అవుతుంది. పిల్లలైతే ఈజీగా తినేస్తారు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. మనకి రెండు వైపులా కొంచెం కొంచెం అయితే మనకి కాలకుండా ఉంటుంది కదా! అందుకని చెప్పి మళ్ళీ నేనేం చేశానంటే ఇలా చిన్న చిన్న పీసెస్‌గా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ అదే పాన్‌లోకి ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ వీటిని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆమ్లెట్ అనేది మొత్తం అన్నీ ఈవెన్‌గా కుక్ అయిపోయి ఇంకా కొంచెం క్రిస్పీగా వస్తాయి. అప్పుడు టేస్ట్ అనేది బావుంటుంది. మంచూరియా టేస్ట్ అనేది. ఇదైతే ఆప్షనల్ అండి ఈ స్టెప్ అనేది. మీకు కావాలి అనుకుంటే రెండోసారి ఫ్రై చేసుకోండి. లేదంటే గనుక అవసరం లేదు. ఇంకా కొంచెం క్రిస్పీగా ఉంటుందని నేనైతే ఇలా చేసేసాను. ఇలా 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మంచూరియా అని చెప్పాను కదా! దీనికోసం ఆనియను, క్యాప్సికము ఇలా గార్లిక్ తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. గార్లిక్‌ని మీకు కావాల్సినంత తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికము అలానే గార్లిక్ ఉన్నాయి కదా! ఇవి 3 అయితే దీంట్లో వేసేసుకోవాలి. మనము గార్లిక్‌ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని దీంట్లో వేసుకుంటే గనక మనము మంచూరియా తినేటప్పుడు మనకి నోటికి తగులుతూ టేస్ట్ అనేది బావుంటుంది. క్యాప్సికమ్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా ఇంకా బావుంటుంది. ఇప్పుడు మనం వేసుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్ ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదా! తర్వాత దీంట్లోకి టొమాటో కచప్ అలానే సోయా సాస్ ఉంటుంది కదా! సోయా సాస్ కూడా వేసుకొని నా దగ్గర అప్పటికప్పుడు నేను ఈ రెసిపీ అనేది చేశానండి. సోయా సాస్ లేదని చెప్పి నేనైతే యాడ్ చేయలేదు. మీరైతే ఒక 1-2 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ టమాటా కచప్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కొంచెం ఇది ఒక
1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకుని దాంట్లోకి వాటర్ అనేది వేసుకుని ఉండలేం లేకుండా ఇలా కలిపేసేసుకుని ఆ వాటర్ని అయితే మనము దీంట్లో వేసేసుకోవాలి. అది మనం వేసుకున్న టొమాటో కచప్పు, సోయా సాస్ ఇవన్నీ వేసుకుంటాం కదా, అవన్నీ దగ్గర పడటానికి ఇలా కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటాము. ఇలా కార్న్ ఫ్లోర్ కూడా వేసేసుకుని కొంచెం అంటే కొంచెం వాటర్ పోసుకుని అది దగ్గర పడిన తర్వాత ఇందాక మనము వేసుకున్న ఆమ్లెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది దీంట్లో వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆమ్లెట్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. చాలా డిఫరెంట్గా ఉంది కదండి. టేస్ట్ అయితే చాలా బాగా, చాలా యమ్మీగా చాలా బాగుంది టేస్ట్ అనేది. మా అమ్మాయి కూడా ఎగ్ తినాలంటే తనకి చాలా కష్టం, అసలు ఎగ్ అంటేనే ఇష్టం ఉండదు. అలాంటి తనకైతే బాగా నచ్చేసేసిందంట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆమ్లెట్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి. ఎప్పుడు మనం గోబీ మంచూరియా, వెజ్ మంచూరియా ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా, ఎగ్ మంచూరియా కూడా చేసుకునే ఉంటారు, కానీ ఇలా ఆమ్లెట్తో మంచూరియా అనేది మీరు ఎప్పుడు చేసుకుని ఉండరు కదా. కానీ ఒకసారి ఇలా చేసుకుని తినండి. టేస్ట్ అయితే ఎంత బాగుందంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుంది. మా ఇంట్లో కూడా అందరికీ బాగా నచ్చిందండి. నేను ఫస్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందా అని చెప్పి అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చూడటానికి మనం ఆమ్లెట్తో చేసినట్టు లేదు కదా, మనం చెప్తే కానీ తెలియదు ఇది ఆమ్లెట్ మంచూరియా అని. మనం తిన్న తర్వాతే తెలుస్తుంది ఇది ఆమ్లెట్తో చేసాము అని. చూడటానికి మాత్రం మామూలు మంచూరియా లాగానే ఎంత బాగుందో కదా. మీరు కూడా తప్పకుండా ఈ ఆమ్లెట్ మంచూరియాని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ముందు మీ పిల్లలకి పెట్టండి. వాళ్ళైతే మమ్మీ నాకు ఎగ్తో ఎప్పుడు చేసి పెడతావు, ఎప్పుడు చేసి పెడతావు అని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు. ఇది అంత టేస్టీగా ఉంటుంది. మీరైతే ఈ టేస్ట్ని అస్సలు మిస్ అవ్వద్దు. మీ పిల్లలకి ఎగ్ పెట్టాలి అంటే కనుక ఎగ్ తినని వాళ్ళకి ఇలా చేసి ఇవ్వండి. వాళ్ళైతే ఇంకా ఇంకా కావాలి అని అడుగుతూ ఉంటారు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. అలాగే మనం దీన్ని ఎలాంటి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కదా, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయితే చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు గోబీ మంచూరియా, వెజ్ మంచూరియా ఇవన్నీ అయితే మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి కదా, ఇదైతే డీప్ ఫ్రై లేకుండా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దండి ఈ టేస్ట్ అనేది. తప్పకుండా మీరు ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి. మీరే చెప్తారు చాలా టేస్టీగా ఉంది అని. అంత బాగుంటుంది ఈ రెసిపీ అనేది. మిస్ కాకుండా ఒకసారి మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి. సరే కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇంకో వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.